ప్రతి క్రైస్తవునికి మన జీవితంలో రెండు మార్గాలు ఎన్నోసార్లు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ రెండు మార్గాలలో క్రైస్తవుడు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సర్వసాధారణంగా మనం చూస్తే ఈ లోకంలో ఎప్పుడైనా సరే ఒక కుక్క పిల్లిగా మారడం కానీ అలా వింత, ఇది అసాధ్యం. కుక్కగా పుట్టినది పిల్లిగా మారలేదు, పిల్లిగా పుట్టినది కుక్కగా మారలేదు. కానీ జీవం కలిగిన దేవుడు మనం ఎలాగైతే పుట్టామో ఆ స్థితి నుండి మనల్ని దైవ స్వభావంలోకి మార్చగలిగే భాగ్యం ఇచ్చాడు. చాలా మంది దీన్ని గ్రహించారండి, చులకనగా తీసుకుంటారు, తేలిగ్గా తీసుకుంటారు. దేవుని స్వరూపము దేవుడు కేవలం మానవులకి మాత్రమే ఇచ్చాడు. దేవుని ఆత్మను దేవుడు కేవలం మానవులకి మాత్రమే ఇచ్చాడు. పశువులకి ఇవ్వలే, పశువులకి ఎవరికి ఇవ్వలే. ఆవుకి దేవుని ఆత్మని ఇవ్వలే, కుక్కకి దేవుని ఆత్మని ఇవ్వలే, పిల్లికి దేవుని ఆత్మని ఇవ్వలే, ఆకాశ పక్షులకి దేవుని ఆత్మని ఇవ్వలే. కానీ అవి కూడా జీవంతో కూడినవే. కానీ మనం, దేవుడు మనకి తన స్వరూపాన్నే కాదు తన ఆత్మను కూడా ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే పనేంటి? మనల్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడం. కనుక మనిషికి మాత్రమే ఆ ధన్యత, ఆ భాగ్యం ఉంది. ఏ భాగ్యము? పాపిగా పుట్టిన మానవుడు తమ పాపమును క్షమించబడిన అనుభవంలోకి తీసుకురాబడి ఇప్పుడు పాపి అయిన స్వభావము నుండి దైవ స్వభావంలోకి రూపాంతరం చెందే భాగ్యం కేవలం మానవుడికి మాత్రమే ఉంది. అది తనలో ఒక వింత ఆశ్చర్యం. అందుకే ప్రభులోకి వచ్చి మారిన వారి గురించి జనాలు ఏమనుకుంటారో, అయ్యో బాబోయ్ ఒకప్పుడు ఈయన ఎలా ఉండేవాడో తెలుసా మీకు? ఇప్పుడు చూస్తేనైనా ఇంత మార్ప ఎలా వచ్చిందా మార్పు? అది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. అది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. కనుక మనిషి ఎదుర్కొన్నా ఉంటే రెండు మార్గాలు. ఏ మార్గం? నేను పుట్టిన తర్వాత పెరిగినప్పుడు దేవుడిని తెలుసుకోక ముందర నేను ఎలా ఉన్నానో అదొక బాట, అదొక దారి. రెండోది, నేను దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని గురించి నాకు అర్థమైన తర్వాత నేను నడవలసిన దారి దేవుడు ఏదైతే నాకు బోధించాడో అదొక మార్గం. ఈ రెండు మార్గాలలో ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునే అనుభవంలోకి రావాల్సిందే, తప్పదు. అయితే దేవుడు నేను బలవంతం మాత్రం చేయడు, నువ్వు ఇలా నడవాల్సిందే. నో, నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకోవాల్సిందే, ఇలా ఉండాల్సిందే. అది నీకు విడిచిపెట్టాడు, నిన్ను ప్రేమించాడు. కాబట్టి నువ్వు అలా ఉండాలనుకుంటున్నావా లేదనుకుంటున్నావా అది నీ ఇష్టం. కానీ నీకు నేర్పించడానికి పరమను, తన ఆధిపత్యాన్ని, తన మహిమను, తన ఔన్నత్యాన్ని అన్నిటినీ విడిచి వీరుడిగా వ్యక్తుడిగా నీకు నాకు నేర్పించడానికి భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించి చూపించాడు. ఇలా కూడా మీరు జీవించవచ్చు, పాపము లేకుండా, పాపము చేయకుండా, మీ స్వచిత్తం కొరకు కాక మిమ్మల్ని పంపిన వారి చిత్తం కొరకు జీవించడం సాధ్యము. ఇదిగో నేను చేసి చూపిస్తున్నాను, చూడండి, మీరు కూడా అలా చేయాలి. మనకి అసాధ్యమైన దానిని దేవుడు చేయమని ఎప్పుడు చెప్పడు. మనకి చేతకాలని, మనకి అసాధ్యమైన దేవుడు ఎప్పుడు మనకి చెప్పడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేవలం మానవ జన్మ ఎత్తిన వానికే దేవుడు ఈ అదృష్టాన్ని, ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. అందరికీ ఇవ్వాలి. దేవుడు తన స్వరూపాన్ని మనుషులకి మాత్రమే ఇచ్చాడు. దేవుడు తన ఆత్మ మనుషులు మాత్రమే ఇచ్చాడు. పాపి అయిన మానవుడు పరిపూర్ణుడుగా మారే భాగ్యం కూడా కేవలం మానవుడికి మాత్రమే ఇంకెవరికి లేదు.
ఇంకెవరికి లేదు. కనుక నీకుండే అదృష్టాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటావో, లేకపోతే నాకు ఇదే బాగుంది అనుకుంటావో, అది నీ వ్యక్తిగత విజ్ఞతకు విడిచిపెట్టాడు దేవుడు. అందులో బలవంతం చేయి, దేవుడు అందులో బలవంతం చేయి. అందుకనే దేవుడు మందిరానికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోరు, అందరూ శిష్యులు అయిపోరు. ప్రభు ఎంతమందిని అయితే పేరు పిలిపించారు శిష్యులు, నన్ను వెంబడించాలి అంటే నేను ఎలా నడుచుకుంటానో మీరు కూడా అలా నడుచుకోరు. ఇది కొత్త విధానం. నిన్ను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను, మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాడు. వల వేయాలా? వెయ్యక్కర్లా. మనుషులు తమంతట తామే నీ వెంట వస్తారు. నీ జీవితం వాళ్ళకంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీ ఇంట్లో నెమ్మది, సమాధానం ఇంకెవరింట్లో ఉండదు. మనుషుల మధ్యలో నువ్వు భిన్నమైన మంచి వ్యక్తిగా కనబడుతూ ఉంటావు. క్రీస్తు ప్రతినిధిగా ఉంటావు, క్రీస్తు స్వరూపంలో ఉంటావు. సమాజంలోనే ఉన్నావు, కానీ సమాజానికి వేరుగా ఉంటావు. అనేకులకు మాదిరిగా ఉంటావు. ఎలాగైతే ప్రభు వెంట దండోపదండాలుగా వెళ్ళారో నీ వెనుక అలాగే వస్తారు. నీకు అలాంటి జీవితం కావాలా? అయితే నా వెంట నన్ను వెంబడించి. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయం, మీ సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గ్రహించుకోవాలని వారికి బోధించి జనులందరినీ నాకు శిష్యులుగా చేయండి. శిష్యులంటే ఎవరు? ప్రభువుని వెంబడించేవారు. క్రైస్తవ సమాజంలో ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఈ కంటికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని మీరు గమనిస్తే క్రైస్తవుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు క్రీస్తుని చూసేవారు, కళ్ళతో చూసేవారు. ఇంకొకరు క్రీస్తుని వెంబడించేవారు. రెండింటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ప్రభువుని వెంబడించేవారు ఉదయం అన్న చెప్పినట్టు వేళ్ల మీద లెక్క పెట్టగలిగే ఒకళ్ళు ఇద్దరు మీకు కనబడతారు. కానీ ప్రభుని చూసేవాళ్ళు అయితే హోటల్లో ఉంటారు. ప్రభుని చూడటం అంటే ఉదయాన్నే లేవగానే అన్న పెట్టుకోవడం, ఆదివారం మందిరం రాగానే అమ్మ ఓహో ప్రభువా నువ్వు నా కోసం ఏ లేదు అంతా క్యాచ్ చేస్తావు. ఆదివారం ఒకసారి చూడటం, పొద్దున్నే లేవగానే ఒకసారి చూడటం. కానీ ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళ జీవితమే ప్రభు. ఎవరైతే ప్రభుని వెంబడిస్తారో వాళ్ళు ఆదివారం ఒక్కరోజు వెంబడించట్లా. నో, మంగళవారం శుక్రవారం ఏ రోజు మీటింగ్లో ఉంటే ఆ రోజే వెంబడించడం కాదు. వాళ్ళ జీవితమే ప్రభుని వెంబడించారు. వాళ్ళు ఎప్పుడు ప్రభుని వెంట పెట్టుకుని ఉంటారు. నేను పాపము చేయకున్నట్టు నేను ఎల్లప్పుడూ ఆయన ముఖమును నా కళ్ళ ఎదురుట ఉంచుకుని ఉన్నాను. కిరునాకాలు ఎలా చూడండి. అండ్ వాళ్ళు కోరిన కోరిక ఏంటి? ఆకాశమందు నీ ఉండగా నాకు ఎవరు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? భూమి మీద నీకు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లే. వాళ్ళ కోరిక వెళ్తా, వాళ్ళ జీవితం కూడా వెళ్తే వాళ్ళు ఒకరోజు కాదు నిత్యము ప్రభుని వెంబడించేవారు. నిత్యం ఉదయం లేవగానే ప్రభు వెంట వెళ్ళడం, వాళ్ళ పని ప్రభు కొరకు మాత్రమే జీవించడం. ఇది మనము స్పష్టంగా ఈ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. మనం ప్రభుని చూసే వాళ్ళగా ఉన్నామో ప్రభుని వెంబడించే వాళ్ళగా ఉన్నాము. ఎంతమంది ప్రభుని వెంబడిస్తున్నారో వాళ్ళు ప్రభు శిష్యులై ఉన్నారు. ఎంతమంది అయితే ప్రభుని వెంబడిస్తున్నారో వాళ్ళు ప్రభు శిష్యులు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు తన స్వరూపాన్ని మానవుడికి మాత్రమే ఇచ్చాడు, పశువుకి ఇవ్వడం. ఇప్పుడు పశువుకి మానవుడికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? మానవునికి, పశువులకు, యానిమల్స్ వాటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే పశువులు వాటి చూపు ఎప్పుడు కింద వైపే ఉంటుంది. ఎక్కడ ఆహారం దొరుకుతుందా?
నువ్వు పందిని చూడు, కుక్కని చూడు, పిల్లిని చూడు, వేటినైనా చూడు, ఏ ఒక్క జంతువు కూడా ఇలా ఆకాశం వైపు చూడవు. ఎప్పుడు వాటి చూపు కిందే ఉంటుంది. ఎక్కడ ఆహారం దొరుకుతుందా? సరేనా? సరేనా? ఇప్పుడు మనిషికి తేడా ఏంటి? మనిషికి ఉండే ఆధిక్యం ఏంటి? మనిషికి ఉండే అవకాశం ఏమున్నాయంటే, మనిషి కావాలంటే పైకి చూడొచ్చు, లేకపోతే కిందకి చూడొచ్చు. ఈ అవకాశం ఉండి కూడా ఒకవేళ నేను పైకి చూడకుండా నాకేం మందిరానికి వెళ్తే నాకేం వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో అయినా సరే మనిషి స్వభావం బుద్ధి ఎలా ఉంటుంది సార్? ఒకవేళ పిల్లలు, ఒక చిన్న పిల్లలు తీసుకోండి, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఐస్ క్రీమ్ కొన్నారనుకో, ఈ ఐస్ క్రీమ్ చిన్న చిన్న మొక్కలు చేసి పిల్లలకి పెడుతుంది, తల్లి పచ్చి పెడుతుంది. ఈ పిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఏం కోరుకుంటారు? పెద్ద మొక్క నాకే రావాలి. మానవుడు పుట్టుకతోనే స్వార్థపడు. ఎప్పుడు నాకే పెద్ద మొక్క రావాలి, నాకే మంచి ఉద్యోగం రావాలి, నాకే వ్యాపారం జరగాలి, నాకే అని నేను 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 ఇక్కడ మీకు చూపు అంతా ఎక్కడుంది? కిందే ఉంది. నాకేమొస్తుంది? పశువులు కూడా ఎప్పుడు కింద. ఏం దొరుకుతుంది? ఏం తినదు. ఇంకా ఏం దొరుకుతుంది? ఎప్పుడు కూడా పశువులు పైకి చూడదు. ఒకవేళ దేవుని నమ్ముకున్నప్పటికీ ఒకవేళ నా చూపు కిందే ఉంది. నా స్వార్థం, నాకేమొస్తుంది, నాకేమిస్తారు, నాకేం తెస్తారు, నాకేమిచ్చారు, నన్నేం పలకరించారు, నన్ను ఎవరు చూడలేదు, ఇలా ఉంది అంటే నాకు పశువులకి తేడా లేదు. ప్రభు చూపు ఎక్కడుంది? ఎప్పుడు తండ్రి వైపే. ప్రభు చూపు ఎక్కడుంది? ఎప్పుడు తండ్రి వైపే. ఇప్పుడు ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఉదయాన్నే లేచాడు, తండ్రి వైపు చూశాడు. సాయంత్రం అయింది, చీకటి పడింది, తండ్రి వైపు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? తండ్రి, నువ్వు నన్ను కనిపెట్టుకున్నావు కదా, నా వేచి నీ చూపు పోలేదు కదా, నేను పెంచినప్పుడు నువ్వు పలుకుతున్నావా లేదా? నువ్వు పలుకుతే నాకు అంతే చాలా, నీకేం అక్కదా. నాకు ఈ భూమి మీద నువ్వు నన్ను ఒక పని అప్పు చెప్పి పంపించావు. ఈ భూమి మీద నాకు సుఖ సంతోషాలు అక్కర్లా, నాకు సౌకర్యాలు అక్కర్లా, నువ్వు ఉంటే చాలు, నాకు నువ్వు ఉంటే చాలు. కనుక ఎప్పుడైతే నాకు నా జీవితంలో ప్రభు ప్రేరితమై ఉంటాడో, నా చూపు ఎప్పుడు ప్రభు మీద ఉంది. ప్రభు వచ్చాడా? ప్రభు నన్ను పలకరించాడా? నేను పిలిచినప్పుడు ప్రభు పలికాడా? నేను అడిగినప్పుడు ప్రభు సమాధానం ఇచ్చాడా? ప్రభు నన్ను పలకరించాడా? నేను ఇంకెవరి వైపు చూడను. అలా అని చెప్పిన ఒకవేళ ఎవరైనా వచ్చి నన్ను పలకరించారనుకో, దేవుడు తన దూతను పంపించాడు అనుకున్నా. ప్రభు తన దూతను పంపించాడు నన్ను పలకరింప చేయడానికి, నన్ను పలకరించడానికి పంపించాడు. ప్రభా నీకు ఉన్నాను, నేను మళ్ళీ ప్రభు వైపు చూస్తాను. ఎవరు రాలేదనుకో, ఎవరు వచ్చి అడగలేదు నన్ను, ఎవరు పలకరించలేదు, నేను ఎలా ఉన్నానో ఎవరు పట్టించుకోలేదు. దేవుడు నాకు ఏ వాక్యం జ్ఞాపకం చేస్తాడు తెలుసా? పుట్టుకుట్టి వాడు జనులందరూ వారిని వెలివేశారని ఎరిగి ప్రభువు వారిని కనుక్కుని వాని వచ్చి అటువంటి వాడు అందరూ వెలివేసేశారు. ఇప్పుడు టైం లేదు. యోహాను 9వ అధ్యాయం. వాడు పుట్టుకుట్టి వాడు. ప్రభువు వాని కళ్ళకి మట్టి పూసి బురద పూసి వాళ్ళకి చూపునిచ్చాడు. వాళ్ళకి చూపు వచ్చేసింది. భిక్షాటం ఎత్తుకున్న వాడికి చూపు వచ్చిన పాపానికి జనం వాడికి ఎంత చిత్రహింసలు పెట్టారంటే, ఇప్పుడేమంటున్నాడు? అందరూ వెలివేశారు, ఎవరు పట్టించుకోలేదు. ఇంకా బైబిల్ ఏం రాదు తెలుసా? అందరూ వారిని వెలివేశారని ప్రభు ఎరిగి వారిని కనుక్కోవడం అంటే ఏంటి?
వెతికి పట్టుకున్నాడు. వాడు ఎక్కడున్నాడో వెతుక్కుని వాడి దగ్గరికి వెళ్ళి, నేనే ప్రభు. అయ్యో ప్రభా, అందరూ నన్ను వెలివేస్తే నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చావా? చాలు, నా జీవితం ధన్యమైపోయింది. నా జీవితం ధన్యమైపోయిందండి. నాకు ఇక మీద నేను వీళ్ళ వైపు చూడను, మనుషుల వైపు చూడను. ఎందుకంటే నువ్వు వస్తే నాకు ఇంకేం కావాలి? ఇది ఎప్పుడు మర్చిపోవాలి, ఇది ఎప్పుడు మర్చిపోవాలి. ఇది చిన్న చిన్న మర్మాలండి. ఎంత ఆదరణ కలుగుతుందంటే, నువ్వు వచ్చావా నన్ను చూడ్డానికా? వీళ్ళందరూ నన్ను పట్టించుకోకపోతే నువ్వు వస్తావా? ఓ ఆ లెక్కన మీరు పట్టించుకోకూడదు, నువ్వు వస్తానంటే నాకు ఇంకేం కావాలి? అలా ఒక్కొక్కటి ఎవరైనా నిజంగా వచ్చి బాగున్నారని అడిగారు అనుకో, ఏంటో వల్ల నాకు నీ దూతలు పంపించావు, నీ దూతలు పంపించావు, నువ్వు కొంచెం బిజీగా ఉన్నావేమో, అయినా నన్ను విడిచిపెట్టలేదు. చూసావా, వస్తే నువ్వైనా వస్తావు, లేకపోతే నేను దూతలైనా పంపిస్తావు. ఇది మనకుండే గొప్ప భాగ్యం. ఎప్పుడు మర్చిపోతాం. ఉదయం అన్నాడు ఆ మాట, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టినా దేవుడు మనలో ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. అందుకే అందరూ మనల్ని నిలవేసినప్పుడు ప్రభు మాత్రమే మన దగ్గర ఉంటాడు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన మనోనేత్రాలు ఎక్కడున్నాయి? మన మనోనేత్రాలు, మన హృదయానికి ఉండే కళ్ళు దేని మీద ఉన్నాయి? దేవుని మీద, మనుషుల మీద, భూమి మీద, దేని మీద ఉన్నాయి? ఎలా తెలుస్తుంది? దేవుని నమ్ముకున్న వాళ్ళందరి కళ్ళు దేవుని మీద ఉండవు. నేను చెప్పాను కదా, క్రైస్తవులలో 2 గుంపులు. ఒకళ్ళు క్రీస్తుని వెంబడించేవారు, ఎక్కువ మంది ఎవరు ప్రభువుని కళ్ళతో చూసేవారు. అంతే. ఆ శిలువని కళ్ళగద్దుకుంటారు, ఆ రొట్టెని కళ్ళగద్దుకుని నోట్లో వేసుకుంటారు, బైబిల్ని కళ్ళగద్దుకుంటారు. వీళ్ళందరూ ప్రభుని చూసేవారు మాత్రమే, ప్రభుని వెంబడించేవారు కాదు. ప్రభుని వెంబడించే గుంపు సెపరేట్, వాళ్ళ జీవితమే సెపరేట్, వాళ్ళ మాటే సెపరేట్, ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు మనం గడిచిన 2 వారాల క్రితం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 183 కొలస్సీయులకు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి. మన క్రీస్తు, ఎవరైతే క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డాము, నేను క్రీస్తుతో ఉన్నాను అనే అనుభవంలో ఉండాలి. అనే ఫస్ట్ విశ్వాసం ఉండాలి. లేఖనం చెబుతుంది కాబట్టి తండ్రి క్రీస్తుని ప్రేమించేటంటే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. తండ్రి క్రీస్తుని మృతుల్లో నుండి లేవనెత్తినట్టు నన్ను కూడా లేవనెత్తి తనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఇది ఎఫెసీ పత్రిక మనం చదివా 1వ అధ్యాయం 4వ వచనం. కానీ ఇవి నువ్వు నమ్మినట్లయితే నీ స్థానం ఎక్కడుంది? పరలోకమందు. నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు? క్రీస్తు పక్కన కూర్చున్నావు. కనుక నీ జీవితం ఎలా ఉండాలి? నీ నోటి మాట ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉండాలి? కానీ దౌర్భాగ్యం ఏంటంటే, దేవుని నమ్ముకున్న 199 మంది ఈ విశ్వాసమే ఉండదు వాళ్ళకి. కనుక వాళ్ళ చూపంతా కిందకే ఉంటుంది. అందుకనే క్వశ్చన్ మార్క్. ఈ వచనంలో 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వారు అయితే. చాలా మందికి లేవనెత్తబడ్డామనే విశ్వాసం వాళ్ళకి లేదు, వాళ్ళ భూమి మీదే ఉన్నారు. అందుకని
నేను క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డాను అని నువ్వు ఒప్పుకుంటే, అంతెందుకు ఒక ప్రశ్న వేసుకుందాం, ఎంతమంది క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డారు? ఎంతమంది మామూలు సిబ్బంది బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన అనుభవంలో ఉన్నారంటే అందరం చేతులు ఎత్తేస్తాం. కానీ లేఖనం ఏం చెప్తుంది? మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వారైతే ఏం చేస్తారు? మీరు పైనున్న వాటినే వెతుకుతారు, కానీ కిందున్న వాటిని, భూ సంబంధమైన వాటి మీద మీకు ఏ మాత్రం ఆసక్తి ఉండదు. అది ఒక్క రోజులో రాదు. మన పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, వాడు నేను యూజర్ అనుకున్నాను. రాజేష్ 10th క్లాస్ మనకి పేపర్లో పోయాయి, విడిచిపెట్టా ఇప్పుడు రాస్తున్నారు. మళ్ళీ మన పిల్లలు ఏదో ఒక సబ్జెక్ట్ పోతుంది, పోయింది ఇక్కడికి చదువు ఆపేయండి అంటామా? లేదు, మళ్ళీ సప్లిమెంటరీ రాస్తాడు. సప్లిమెంటరీ పోయింది, మళ్ళీ రాస్తాడు. ఆ మాట అర్థమైంది. గురి మాత్రం ఉంది. నేను 10th క్లాస్ ఎవరికైనా 10th క్లాస్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, కనుక నేను మళ్ళీ రాస్తాను. మొత్తానికి నేను 10th క్లాస్ పాస్ అవుతాను. ఒక గురి కలిగి ఉన్నాను. అలాగే నేను క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వాడినైతే నేను పైన ఉన్న వాడినే వెతుకుతాను. ఒక రోజులో రాకపోవచ్చు, కానీ నేను వెతకడం మాను. నేను నిత్యము నా చూపు పైనున్న వాటి మీద ఉంటుంది, కానీ భూ సంబంధమైన వాటి మీద ఉండదు. మనం ఒకసారి 2 సార్లు ప్రయాసపడిన తర్వాత విడిచిపెడతాం. అపవాది మనల్ని మోసగించి మన చూపు, మన దృష్టి, మన ఆలోచన, మన ఆసక్తి ఇవన్నీ మనల్ని భూ సంబంధమైన వాటి మీద చిక్కులు పెట్టేస్తారు. మళ్ళీ ఇక్కడే దేవుడు ఆడుకోవడం, వీటి గురించి ఆలోచించడం. ఇది ఎలా చేయాలి, అది అలా చేయాలి, అలా చేస్తే ఇలాగైపోతుంది, ఇలా చేస్తే అలాగైపోతుంది. ఇక్కడే మన జీవిత కాలంలో 3వ వంతు ఇక్కడ వీటి కొరకే మనం వెచ్చిస్తే, ఇక పైన ఉన్న వాటిని ఎప్పుడు వెతకాలి? పైన వెతకడం అంటే పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. ఇప్పుడు ప్రభుని ఎప్పుడు వెతకాలి? నేను ఆదివారం ఒక రోజా? కనుక ఒకవేళ మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వాడినైతే ప్రభు కూడా, మీరు ప్రభు జీవితాన్ని చూడండి. రోజంతా పరిచయం చేశాడు, తాను చేయవలసినవన్నీ. ఆ 30 సంవత్సరాల వరకు అయితే ఇంట్లోనే ఉన్నాడు, తల్లిదండ్రులు చెప్పు చేతుల్లో ఉన్నాడు, వాళ్ళ మాట వింటూ వచ్చాడు. అలాగే పైన వాటి మీద దృష్టి మాత్రం వదులుకున్నాం. మనము కూడా ఈ భూమి మీదకి కొద్ది కాలం వరకు వచ్చాం. ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఉన్నాం? నువ్వు నేను శాశ్వతంగా ఇక్కడ ఉన్నాం. మనం సమకూర్చుకున్నవి ఏమి శాశ్వతంగా ఇక్కడ ఉండిపో. శాశ్వతంగా ఉండేది దేవుడి రాజ్యం ఒకటే, శాశ్వతంగా ఉండేది దేవుడు ఒకటే, శాశ్వతంగా ఉండేది పైన మాత్రమే. కనుక నీ ఇంట్రెస్ట్, నేను అదే చెప్పా, ఈ ప్రశ్నలు ఎప్పుడు నువ్వు పడుకునేటప్పుడు నీ మనసులో ఆలోచనలు దేని మీద ఉంటాయి? ఏ కట్టుకోవాలి, రేపు ఏం సంపాదించుకోవాలి, రేపు ఏం తినాలి, ఇవన్నీ భూ సంబంధమైనవి. పశువులు కూడా వాటి గురించి ఆలోచిస్తాయి. మనం కూడా వాటి గురించి ఆలోచిస్తే మందికి మనకి తేడా ఉండదు. దేవుడు మనల్ని తన స్వరూపంలో తీర్చిదిద్దాడు, మనకి దేవుడి స్వరూపం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని పాప స్వభావం నుండి దైవ స్వభావంలో పాలివారయ్యే ధన్యతను ఇచ్చాడు. ఇది మొట్టమొదటి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒక గురి కలిగి నిత్యము పైన వాటిని వెతుకుతూ, నాలో లేదేంటి, ప్రభులో ఉన్నదేంటి, అది నేను కనిపెట్టుకుంటా. ఒక్కొక్కటి నా జీవితంలో నేను దాన్ని అభ్యాసం చేసుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో నేను ప్రభువులు స్వరూపంలో రూపాంతరం చెందుతున్నాను. అప్పుడు నేను భూమి మీద అనేకులకు మాదిరికరంగా ఉంటాను. ఇది నేను ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమండి? కనుక నేను పైన వాటి కాకుండా భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నాను. దీని మీద నాకు ఆసక్తి ఉంది. ఏం సంపాదించుకోవాలా, ఏం కలుపుకోవాలా, ఏం కట్టేసుకోవాలా, ఏం తినాలి, ఇవే నేను నిత్యము ఆలోచిస్తున్నాను. అంటే నేను కొంచెం పునరాలోచన చేసుకోవాలి. నా రక్షణ విషయం,
నిజంగా నేను రక్షింపబడ్డానా? రక్షింపబడిన వాడినైతే నా రక్షణలో ఏం జరిగింది? నా బాప్తిసంలో ఏం జరిగింది? నేను క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డా నీటి లోపల. ఇప్పుడు క్రీస్తులో నేను పునరుద్ధరణ అయ్యాను. అండ్ పైకి వచ్చింది ఎవరు? క్రీస్తే తప్ప నేను కాదు. నేను సమాధి చేయబడ్డాను. ఎలాగైతే చచ్చిన శవానికి ఈ భూమి మీద వేటి మీద ఆసక్తి ఉండదో అలాగే నాకు కూడా ఉండదు. ఉంది అంటే నేను అసలు సమాధి అవ్వనే అవ్వలే. పాప శరీరంలోనే ఉన్నా. ఈ లోకంలో ఉండే పాపమునే ఆశిస్తున్నా. పైన వాటిని వెతకట్లా. దేవుడు మనల్ని ప్రేమించి ఇంత వయసు వచ్చినా సరే మనకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నా రక్షణను మళ్ళీ నేను ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. దేవుడు లేఖన ప్రకారం మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతుకుతారు, కింద ఉన్న వాటిని చూడరు. అయితే ఏంటి? సంపాదించుకోకూడదా? వ్యాపారం చేసుకోకూడదా? వ్యవసాయం చేసుకోకూడదా? చేసుకోవచ్చు. చేసుకోకూడదని ఎవరు చెప్తారు? ప్రభు కూడా చెప్తారు. కానీ అదే కేంద్రం కాకూడదు. నా గురి నేను వదులుకోడు. ఇవి ముగించుకున్న తర్వాత నా ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పైన ఉన్న వాటి కొరకు నేను ఆలోచిస్తూ ఉండాలి. నేనేం చేస్తే నేను క్రీస్తు సారూప్యంలో వస్తా. ఆయన వాక్యాన్ని నేను దివారాత్రులు ధ్యానిస్తా. అపహాసకులు కూర్చున్న చోట నేను కూర్చోడు. పాపం నడిచిన మార్గంలో నేను నడవను. అబద్ధ సాక్ష్యాలు నేను చెప్పను. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. పునాది క్రైస్తవ జీవితానికి పునాది యథార్థత. జీవితంలో యథార్థత ఉండాలి. ట్రూత్ఫుల్నెస్, ఆనెస్టీ, యథార్థత, మారు మనస్సు, విశ్వాసం. ఇవి మూడు ఎడతెగకుండా ఉండాలి. కంటే ప్రతిరోజు యథార్థంగా ఉండాలి. ప్రతిరోజు నేను మారు మనసు పొందుతూ ఉండాలి. ప్రతిరోజు నా విశ్వాసం వృద్ధి పొందుతూ ఉండాలి. ఇవి మూడు నిరంతరము ఆగకుండా కొనసాగే ప్రక్రియ. నేను ప్రతిరోజు మారు మనసు పొందాలి. ప్రతిరోజు నా విశ్వాసం వృద్ధి పొందాలి. అలాగే ప్రతిరోజు నేను యథార్థంగా ఉండాలి. నా నోరు విప్పితే నేను నిజమే మాట్లాడాలి. యథార్థత అనేది దేన్ని సూచిస్తాం? దేని బట్టి తెలుసుకుంటామంటే ప్రభు లోపల ఏమై ఉన్నాడో బయట కూడా అలాగే ఉన్నాడు. యథార్థత అనే పదం దేనికి వాడచ్చు? నేను లోపల ఏమై ఉన్నానో బయట కూడా అలాగే ఉంటాను. నాలో వేషధారణ అనేది ఉండదు. నేను లోపల ఎలాగున్నానో బయట కూడా అలాగే ఉంటాను. కానీ మనకున్న గ్రహింపు ఏంటి? నోటి మాట బట్టి కడుపులో అది ఉండద్దని. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండాలి. నిన్నొకలాగా, మొన్నొకలాగా, అవతమొన్నొకలాగా, ఇవాళ ఒకలాగా అలా లేదు. కనుక శిష్యులందరూ ఎలా ఉండాలో ప్రభులాగే ఉండాలి. మార్పు లేని వారు. లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి. లేని ఆత్మీయతను నేను కనపరచను. లేని ఆత్మని కనపరచను. ఈమె ప్రార్థన చేయడం కూడా దేవుని భారాన్ని బట్టి రావాలి. ఈవెన్ ప్రార్థన చేయడం కూడా దేవుని భారాన్ని బట్టి రావాలి. ఇప్పుడు మీరు వింటున్నారు చూడండి, కూర్చుని ఎదురుకుండా కూర్చుని వాక్యం వింటున్నారు చూడండి. ఇది దేవుడు మీకు కలుగు చేసిన భారాన్ని బట్టి మీరు వాక్యం వింటున్నారు. మీ అంతటా మీరు వినట్లేదు. ఇక్కడ కూర్చుని వినాలనే రూల్ ఏమైనా ఉందా? రూల్ లేదు. నేను చెడిపోయచ్చు. ఎవరు మిమ్మల్ని ఆపలేడు. ఎవరు ఎందుకు వెళ్ళిపోతున్నామని నిలదీసి అడగలేదు. మీరు ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయినా కూడా మీరు ఎందుకు కూర్చుని వింటున్నారు ఎందుకంటే దేవుడు మీకు ఆ భారం కలుగు చేశాడు కాబట్టి మీరు దేవుడి మందిరంలో కూర్చొని దేవుడి వాక్యం వింటున్నారు. నేను దేవుడి వాక్యం ఎందుకు దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఇదంతా దేవుని వలన జరుగుతుంది, మనుషుల వలన కాదు.
జీవితంలో నుండి నేను విడిపించబడి ఇప్పుడు నేను క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వాడు కాబట్టి పైన వాటి కొరకే నేను గురి కలిగి ఉంటాను. అలాంటప్పుడు నా జీవితంలో ఎలాంటి మార్పు రావాలి? ఇంతవరకు నా స్వార్థం కొరకు నేను నాకు రావాలి, పెద్ద మొక్క నాకే రావాలి, మంచి పని నాకే రావాలి, వ్యాపారం నాదే జరగాలి, పంటలు నాకే పండాలి అనుకున్న జీవితం నుండి ఇప్పుడు నా స్వభావం ఎలా మారిపోయింది? అన్నీ దేవునికి, ఆ దేవునికి మహిమ రావాలి. నేను భోజనము చేసినాను, పానము చేసినాను, మరి ఏది చేసినా సరే మహిమ దేవునికి రావాలి, నాకు కాదు. నా స్వార్థం అనేది నేను లేను, అసలు నేను పూర్తిగా లేను, ఉన్నది ప్రభువే. కానీ ఏది చేసినా నేను ప్రభు మహిమ కొరకు చేయాలి తప్ప నా కొరకు కాదు. మీకు ఒక మాట చూపిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఈ 2 వచనాలు జాగ్రత్తగా గమనించండి, సరేనా? ఇది ఒకప్పుడు నేను చదివినప్పుడు నాకు ఎలా అర్థమైంది తెలుసా? దేవుని ఆలయం అంటే దేవుని సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడేమో అని చెప్పి విశ్వాసంలో కూడా భయం ఉండాలని నేను ఒకసారి ప్రసంగం కూడా అలాగే చేశాను. తర్వాత చాలా పశ్చాత్తాపడ్డా. అది కరెక్ట్ కాదు. భయపడిన మాట ఏంటి? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది అంటే ఆలయంలో ఉండే ప్రతి అవయవము ఎవరిది? దేవునికి. దేవుడు అక్కడ దేవునికి మహిమ ఉంది కాబట్టి దేవుడు అందులో ఉన్నాడు. ఎక్కడ దేవుడికి మహిమ ఉన్నదో దేవుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. సరే, 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాటిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుని ఆలయాన్ని ఎవరు పాడు చేస్తారు? ఎలా పాడు చేస్తారు? ఇప్పుడు నా దేవుడే దేవునికి ఆలయమై ఉంది. ఇందులో ప్రతి అవయవము దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇప్పుడు ఆ మాటను నేను మర్చిపోయి నా నాలుక కాదు, నా నోరు కాదు, నా కళ్ళు కావు, ఇవన్నీ దేవునికి ఆల్రెడీ నేను బాప్తిసం రోజే అప్పగించేశాను, నేను సమాధి చేయబడ్డా, ఇక శరీరము రోమ 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా సజీవ యాగం దాన్ని ఆ దేవునికి అప్పగించేశాను. ఇప్పుడు ఆ దేవుడు దాన్ని తన ఆలయంగా చేసుకుని ఇందులో నివసిస్తున్నాడు. ఈ దేవుడు నివసిస్తున్నప్పుడు నా ఇష్టం ఎక్కడ నడుస్తుంది? నా ఇష్టం నడవదు. కానీ ఒకవేళ నా ఇష్టాన్ని నేను జరిగించుకుంటాను, నాకు నచ్చింది నేను కళ్ళతో చూస్తా, నాకు సంతోషం ఇచ్చిన దాన్ని నేను నోటితో పలుకుతా, అది దేవుడికి మహిమకరంగా ఉండని ఉండకపోని, దూషణ మాటలవని, అరుపులవని, తిట్లవని, బూతులవని, అది నోటితో నేను పలికినప్పుడు నేనేం చేస్తున్నా? దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నా. దేవుడు నేను బలవంతం చేశాడా? నీ అంతటి నువ్వే బాప్తిసంలోకి సిద్ధపడ్డావు. నీ అంతటి నువ్వే బహిరంగంగా తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చావు. ఇదిగో నేను సమాధి చేయబడడానికి సిద్ధపడుతున్నాను, నిన్ను నీవు అప్పగించుకున్నావు కాదు. నిన్ను ఎవరైనా బలవంతంగా నీటిలో ఉంచాడా? ఉంచలేదే. నీ అంతటి నువ్వే సరెండర్ అయ్యావు. ఇదిగో నా శరీరాన్ని సమాధి చేసేయండి, ఈ శరీరంలో ఉండే ప్రతి అవయవం దేవునిది, నేను దేవుడికి సమర్పించేసుకుంటున్నాను, ఇక నేను జీవించేది దేవుడి వరకే జీవిస్తా అని సాక్ష్యం ఇచ్చి నువ్వు బాప్తిసం తీసుకున్నాను. నీకు ఎవరైనా కాళ్ళు చేతులు కట్టి బలవంతంగా బాప్తిసం ఇచ్చారా? ఎవరైనా. ఇప్పుడు నీ దేహాన్ని దేవునికి ఆలయముగా నువ్వు సమర్పించేసుకున్న తర్వాత దానిని నువ్వు దేవునికి మహిమ
వ్యతిరేకంగా నన్ను వాడినప్పుడు, నోటితో దూషణ మాట పలికినప్పుడు, చెవులతో వినకూడని విన్నప్పుడు, కళ్ళతో చూడకూడని చూసినప్పుడు, కాళ్ళతో వెళ్ళని చోటికి వెళ్ళినప్పుడు, చేతులతో చెయ్యకూడని పనులు చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నావు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పాడు చేస్తాడు. కానీ భయం ఎక్కడుంది? వాక్యం చోటు ఉంటుంది, మనం మన చోటు ఉన్నాం కాబట్టి మన ఇష్టానుసారం మనం బతికేస్తున్నాం. అంటే దేవుడు కనువిప్పు, నాకు కలిగిన కనువిప్పు అంటే ఏంటంటే నాకు నేనే నష్టం చేసేసుకుంటున్నాను, నన్ను నేనే తగలెట్టేసుకుంటున్నాను. దేవుని ఆలయాన్ని పాడు చేసిన వారిని దేవుడు పాడు చేస్తాడు. అందుకే క్రైస్తవులు మహిమలో పిలువబడిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకెళ్లి సమాధి చేస్తారు. ఎందుకలా? దేవుని ఆలయాన్ని ఎవరు కాల్చరు. ఇది దేవుని ఆలయం, దీనికి ఇవ్వాల్సిన గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. కాబట్టి తిరిగి మట్టిలోకి వెళ్ళిపోవాలి. మన్నైనా అది వెనకటి వల్ల తిరిగి మన్నుకు చేరాలి. కాబట్టి శరీరాన్ని తీసుకొని సమాధి చేస్తారు. ఇప్పుడు అర్థమవుతుందో మీ దేహం ఎలాంటిదో? అలాంటి దేహంలో దేవుడు నివసించాలంటే మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే వెంటనే ఏం చేస్తాం? తక్కువ మంచి పిల్లలు రిపోర్ట్ అన్ని సరి చేసి ఒక నిమిషం నేను శుభ్రంగా దింపేసి అక్కడ ఎందుకు అలాగా? వచ్చిన వారికి సౌకర్యంగా ఉండాలి, వాళ్ళకి కూర్చోవాలనిపించాలి, ఉండాలనిపించాలి. అందుకని తక్కువ శుభ్రం చేసేస్తూ ఉంటాం. అలాంటిది జీవం కలిగిన దేవుడే నీలో ఉండాలంటే నీకు ఎంత సిద్ధపాటు ఉండాలి, నువ్వు ఎంత సిద్ధపడాలి, ఎంత సిద్ధపరచుకోవాలా, ఆయనకి ఎంత సౌకర్యంగా ఉండాలా? అది కాకుండా మనం దేవుని ఆలయాన్ని పాడు చేసిన వాళ్ళం అయితే కనుక ఎక్కడ మొదలు పెడుతున్నాము అంటే శిష్యత్వానికి ఉండే షరతులు. నేను లూకాసు వార్త ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా టైం అయిపోతుంది. నేను ఇలా విస్తారంగా చెప్పడం మొదలు పెడితే మళ్ళీ 1 గంటన్నర అయిపోతుంది. శిష్యత్వానికి కావలసిన ఉండవలసిన షరతులు మీరు లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం చూస్తే, మీ అక్క చెల్లెలను, అన్నతమ్ములను, తల్లిదండ్రులను, భార్య బిడ్డలను సొంత ప్రాణంతో సహా ద్వేషించుకుంటే మీరు దేవునికి శిష్యులు కానేరారు. ద్వేషించడం అంటే దేవుని ప్రక్రియ, దేవుని ప్రకృతి చూడండి. నేచర్ ఆఫ్ గాడ్. నేను విడతీయడానికి వచ్చానే కానీ కలపడానికి రాలేదన్నాడు దేవుడు. తల్లి గర్భం దాల్స్తుంది, 9 నెలలు అల్లాగుద్దిగా గర్భంలోని బిడ్డ పెరుగుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు దేవుడు? తల్లిని బిడ్డని వేరు చేస్తాడు. అక్కడ మొదలవుతుంది సెపరేషన్. ఇక 9 నెలలు కష్టపడిపోతాను, నేను దీన్ని బయటికి తీసుకురాను అంటే ఏమవుతుంది? బిడ్డ కడుపులో చనిపోతాడు. ఇప్పుడు బిడ్డ పుట్టేశాడు, వాడిని అల్లాగుద్దిగా పెంచుతుంది, సొంత రక్తం పడుతుంది వాడికి. తల్లి రొమ్ము నుంచి పాలు తాగుతాడనే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? తల్లి రక్తమే పాలగా మారాలి. ఎక్కడి నుంచో రావు. తన సొంత రక్తం ఇచ్చి పెంచుతుంది ఆ బిడ్డలు. ఆ పిల్లలు పెద్దోళ్ళై మైనారిటీ తీరి యవన ప్రాయానికి వచ్చినప్పటికీ మళ్ళీ దేవుడు ఏం చేద్దాం? ఇంకోసారి తెలియదు కట్ అని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళు బిడ్డల్లాగా ఎగిరిపోతారు. సెపరేషన్. ఎందుకు అలా చేస్తాడు? ఎందుకు అలా చేస్తాడంటే ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, వాడు ఎవరిని హత్తుకోవాలి? ప్రభువుని హత్తుకోవాలి. ఓకే,
మంచి పంటే జాగ్రత్తగా చేస్తాను, నా వెంట రండి అన్నప్పుడు అందులో పేదలు అన్నాడు, మా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో దించేసి వస్తామంటే ఏమన్నాడు, అవసరం లేదు, వాడు దాన్ని వాడు వెళ్ళగలడు, నువ్వేంటి పక్క. అయ్యో మా ఇంట్లో వాడికి చెప్పేసి వస్తారంటే అవసరం లేదు. సెపరేషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక చోట నుండి నువ్వు విడతీగినంత వరకు నువ్వు క్రీస్తుకి హత్తుకోలేవు, ప్రభుని హత్తుకోలేము, ప్రభు వెంట నడవలేదు. అందుకనే ప్రభు ఆ మాట అన్నాడు, మీలో ఎవరో వ్యక్తి ద్వేషించడం అనే మాటకి అర్థం ఏంటి, వాళ్ళ నుండి వేరు చేయమంటారు. ఎందుకంటే వాళ్ళు నాకు ఆటంకరంగా ఉంటారు, నా ప్రభుని వెంబడించే విషయంలో నా తల్లిదండ్రులు నాకు ఆటంకరంగా ఉంటారు, నా పిల్లలు ఆటంకరంగా ఉంటారు, నా భార్య నన్ను ఆటంకరంగా ఉంటుంది. అందుకు మనం ప్రభు ఆ షరతు పెట్టాడు, నువ్వు వేరు చేయబడినంత వరకు. ఎంతవరకు కట్టుబడ్డాము, ఎవరితోనూ వారితో జత చేయబడ్డాము, అతుక్కునున్నాము, మనం క్రీస్తుని వెంబడించలేదు. సెపరేట్ అయితేనే, ఇవి రెండు విడతీస్తేనే ఇప్పుడు నా దాన్ని నేను ప్రభు వెంట వెళ్ళగలుగుతాను, లేకపోతే నేను వెళ్ళలేదు. అందుకని ప్రభు శిష్యుత్వానికి ఆ షరతు పెట్టాడు. కానీ అందరూ శిష్యులు కావాలి, దేవుని ఆత్మతో నింపబడి ప్రభువుకి వధువుగా మారాలి. ఇప్పుడు దేవుని ఆత్మతో ఎలా నింపబడతాం? నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు నేను పాపలేని ఒప్పుకున్నప్పుడు ప్రభు నీ పాపాలు క్షమించాడా, క్షమించలేదా? నేను ఆలోచించి చెప్తానన్నాడా? అబ్బాయి నువ్వు చేసిన పాపాలు ఇన్ని అన్నీ కాదు, చాలా ఉన్నాయి, నేను అంత తొందరగా క్షమించాలంటే నా వల్ల కాదు, నీకు కొంచెం నాకు టైం పడుతుంది అన్నాడా? అన్నా. ప్రభు నేను పాపలను ఒప్పుకున్నామంతే, ప్రభు నీ పాపాలన్నీ క్షమించేశాడు, ఫినిష్, టైం తీసుకోరా. అలాగే ఇప్పుడు ప్రభు నీకు వధువుగా నిన్ను హత్తుకుని నీతో కలిసి నడవడానికి, నిన్ను వెంబడించడానికి నీ ఆత్మతో నన్ను నింపు అన్నప్పుడు నువ్వు నమ్మితే దేవుడు నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. దానికి నువ్వు ఉపవాసాలు ఉండక్కల్లా, నువ్వు 10 సార్లు బతిమాలుకోకల్లా, ఏమి చేయగలవు. నువ్వు ఎలాగైతే చిన్న ప్రార్థనతో రక్షింపబడ్డావో, ప్రభు నీ పాపాలు క్షమించాడు, అదే విశ్వాసంతో ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు, ఫినిష్. అండ్ నువ్వు గురి కలిగి ఉండు, నింపుతున్నాడా లేదా, నింపకపోతే మళ్ళీ ప్రభు నువ్వు నీ ఆత్మతో నింపుతావని నువ్వు చెప్పావు, నువ్వు నాకు వాగ్దానం చేసావు. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు యవనస్తులు, మాకైతే వయసు అయిపోయి దాదాపు 57, 3 సంవత్సరాలు 67 పూర్తి అయిపోతాయి. మీరు యవన ప్రాయంలో మీకు తెలియని వయసులో మీరు కనుక యేసయ్యాని ఆత్మతో నన్ను నింపు అన్నప్పుడు ప్రభు ఆనందంతో తట్టుకోలేనంత ఆనందమైంది. అబ్బ ఏ వయసులో వీళ్ళు ఏమడుగుతున్నారు? ఈ పెద్దలాగా సోమరులాగా ఉండద్దు, ఏదో కొంత గొప్ప జీవితం గడిచిపోతుంది. యవనస్తులు మీకు మంచి భవిష్యత్తు ఉంది. దేవుని సేవకురాలుగా దేవుని మందిరంలో పరిచయం చేసే వారిగా దేవుని కొరకు జీవించే ధన్యత, ఆశీర్వాదం మీ అందరికీ ఉంది. నీ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభా, నీ లేఖను గ్రహించినట్లు నీ ఆత్మతో మమ్మల్ని నింపు. ఈ ప్రాంతం మీరు ఎక్కువ చేసుకోండి, వాళ్ళకంటే తక్కువ సమయంలో దేవుడు మిమ్మల్ని తన ఆత్మతో నింపుతాడు. ఒక్కసారి దేవుడు ఆత్మతో నింపితే ఈ లేఖనాలు మీరు 10 మందికి పెద్దవాడికి బోధించే స్థితిలోకి వచ్చేస్తారు. మీకు ఆ ప్రత్యక్షత వస్తుంది. ఇక్కడ కావాల్సింది జ్ఞానం కాదు, ప్రత్యక్షత. ప్రత్యక్షత అనే మాటకి అర్థం ఏంటి? చీకటి గదిలో సడన్ గా కరెంట్ వస్తే లైట్ వెలిగితే ఎలా కనబడుతుంది? ప్రత్యక్షత అంటే అది. ఇలా వైపు చదువుకుంటా పోతే చిమ్మ చీకటి, ఏం కనపడదు, ఏమీ అర్థం కావట్లేదు. చదువుతున్నానే కానీ ఒక ముక్క అర్థమైతే ఒట్టు. అలాంటి టైంలో దేవుడు తన లైట్ ప్రకాశింపజేస్తాడు. ఇప్పుడు నువ్వు చదువుతుంది గూఢార్థం అందులోంచి బయటకు వస్తుంది. అరే
ఇన్ని రోజులు చదివినా నాకు ఏం అర్థం కాలేదు, కానీ ఇప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడు ఇందులోంచి. ఎన్ని సంగతులు నాకు తెలుస్తున్నాయి. ఎలా వచ్చింది అది? ప్రత్యక్షత, జ్ఞానం కాదు. 12 మంది అపోస్తలులు ఒక్కడు కూడా చదువుకున్న వారు కాదు. అందరూ అక్షర జ్ఞానం లేని పాములే, ఒకళ్ళిద్దరు తప్ప. ముందర మన శిష్యులు కావాలి, అలాగే దేవుని ఆత్మతో నింపబడాలి. మనం క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వాళ్ళం అయితే పైన వాటినే వెతుకుతాము. ఇది పరీక్ష. మీ ఇంట్రెస్ట్ ఈరోజు ఎక్కడుంది? ఎల్లప్పుడూ నీ మనసు దేని మీద ఉంటుంది? భూ సంబంధమైన వాటి మీద. ఏ తింటుమా, ఏ త్రాగుదామా, ఎక్కడికి వెళ్దామా, ఏ సంపాదించుకుందామా, ఏ వ్యాపారం చేద్దామా, ఏ పంట పండిద్దామా, ఇవేనా ఎప్పుడు? దీని గురించి ఆలోచించమని దేవుడు చెప్పట్లే. నువ్వు ఒకవేళ క్రీస్తుతో పాటు లేవనెత్తబడిన వాడి అయితే ఈ పనులన్నీ ముగించుకుని మళ్ళీ నీ మనసు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పరసంబంధమైన వాటి మీద ఉండాలి. లేఖనాల్లో నీ ప్రభుని వెతుక్కోవాలి. ఎవరు ఎక్కడున్నావు? లేఖనాల్లో ఎక్కడున్నావు? ప్రభుని దర్శనమిస్తాడు. నీకు ఈ విషయాలన్నీ తెలియపరుస్తాడు. ఇది చాలా అవసరం. మన యవనస్తులు ముఖ్యంగా ఇట్స్ మై రిక్వెస్ట్. నేను చేతులు ఎత్తి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. నేను ప్రార్థన చేసి మీరు అడగాల్సింది ఏంటి? పెద్ద ఉద్యోగాలు కాదు, మంచి సంబంధాలు కాదు. నో, నీ ప్రార్థన చేయాల్సింది ప్రభావ నీ ఆత్మతో మమ్మల్ని నింపు. లేక విశ్వాసంతో మీరు అడుగుతున్నప్పుడు ప్రభు ఎంత ఆనందపడిపోయి మిమ్మల్ని తన ఆత్మతో నింపుతాడంటే మాకంటే ఇంకా తక్కువ సమయంలో. ఎందుకంటే మేము నిర్లక్ష్యం చేస్తాం, చాలా సంవత్సరాలు వేస్ట్ చేసేసాం. ఇప్పటికీ వయసులో ఉన్న వాళ్ళు చాలా మందికి అసలు దాన్ని దేవుని ఆత్మతో నింపబడాలనే ఏమాత్రం ఆసక్తి ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి, ఏదో నమ్ముతున్నాం, విసర్జన చేసుకున్నాం, అయిపోయింది, రేపు మా పప్పు పిలుస్తాడు, వెళ్ళిపోతాం. కానీ మీకు బోధన జీవితం ఉంది. దేవుడు ఇంత పెద్ద మందిరం ఇచ్చాడు. నేను వెళ్ళిపోతాను, నా తర్వాత ఏబేలంతా వెళ్ళిపోతాడు, యోసేపు వెళ్ళిపోతాడు, ఎవరు ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు. మీకు అది భారం కావట్లేదా? అదే ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, దీనికి వాళ్ళ తర్వాత మనం సిద్ధపడాలి కదా అనిపించలేదా? ఎప్పుడు దీనికి స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు, ప్రత్యేకమైన అర్హతలు. అలాగా ఇది ఉండాలి, 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, డిగ్రీ చదువు ఉండాలి, అలాంటి ఏం లేదు. నీ చేతిలోనే పనిముట్టుగా వాడబడాలనే ఆశ తప్ప ఇంకేం అక్కర్లేదు. నువ్వు చెప్పు, నేను ఏదైనా చేస్తాను, నేను ఎంత ప్రయత్నం చేస్తాను, నేను ఈ చేతిలో వాడబడాలి. మా మందిరంలో పెద్దవాళ్ళు వాడు వయసు అయిపోతాడు. మేము యవన ప్రాయంలో ఉన్నాం. మీకు మమ్మల్ని సిద్ధపరచు, నీ ఆత్మతో మమ్మల్ని నింపు. లేఖనం గ్రహించినట్టు మాకు కూడా నీ పనులు జ్ఞానాన్ని మేము సిద్ధపడతాం. మీ వృత్తులు మానుకోక్కర్లేదు, మీ వృత్తులే మీరు మానుకోక్కర్లా, కానీ మీకు ఆసక్తి ఉండాలి కదా. ఇది నాది, దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, ఇది నా బాధ్యత. అంకుల్ టైంలో అంకుల్ పని అంకుల్ చేసేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఏమేమిందో టైంలో ఎవరందరూ పని చేసుకుని వెళ్ళిపోతున్నాడు, యోజన మందులు పని చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఎవరు? అరే మీ వాటిని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంకా భూ సంబంధమైన వాటినే చూసుకుంటా, ఏం తిన్నాం, ఏం కట్టుకున్నాం, ఏం తిరుగున్నాం, ఏం కొనుక్కున్నాం, ఇవే కొనసాగితే ఇంకెన్ని రోజులు? ఏ రోజు నిజంగా దేవుడు నీకు దర్శనం ఇచ్చి నీతో మాట్లాడతాడో అప్పటికి నువ్వు ఎంత బాధపడిపోతావు అంటే, అయ్యో ప్రభా నా జీవితం ఎంత వృధా చేసేసుకున్నాను, అప్పుడే నాకు ఈ విషయాలు తెలుసుకుంటే బాగుండు. ఇదే మాట ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకుని పుల్లి ఏడుస్తాడు. చిన్న ప్రాబ్లం. ఉపవాసాలు ఉండమని నేను చెప్పట్లేదు. ప్రభా ఈరోజు నువ్వు నాకు మందిరంలో మాట్లాడావు, నేను సిద్ధం, నేను రెడీ. నువ్వు నాకు ఏం పని చెప్తే ఆ పని చేస్తాను. నీ ఆత్మతో నన్ను నింపు. మీరు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మీరు శక్తి నొందేరు. దేవుని పని చేయడానికి దేవుని శక్తి కావాలి. అప్పుడు నువ్వు చేసిన పని నిలబడుతుంది. ఇదే 3వ అధ్యాయంలో మీరు పైన చూస్తే
ఆ హెచ్చరిక రాసింది చూడండి. మీరు కర్రారెడ్డి కోయకాలు ఎక్కడుంది? మొదటి కొరకు 3లో 12వ వచనం చూడండి. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్రగడ్డి, కొయ్యాకాలతో మొదలైన వాటితో కట్టినెడలా వాని వాని పని కనబడును. బంగారం, వెండి, వెలగల రాళ్ళు విలువైనవి. దానికోసం ఎంతో ప్రయాసపడాలి. భూ అగాధంలోకి వెళ్తేనే కానీ దొరకవు. కర్రగడ్డి, కొయ్యాకాలు పై ఉంది. ఇవి ఇక్కడే దొరుకుతాయి. ఇలా వెళ్తే గడ్డి దొరుకుతుంది, ఇలా వెళ్తే కళ్ళు దొరుకుతుంది. దాంతో కూడా నువ్వు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు. కానీ నువ్వు ఎలా కట్టుకుంటావో దేవుడు దాన్ని పరీక్షిస్తాడు. అది అగ్ని పరీక్షకు నిలబడినది అయి ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నీ పని నిలబడి ఉండాలంటే నువ్వు వెండి, బంగారం, రాళ్ళు అంటే ఏంటి? ఈ ఎవరి ప్రాయంలో నువ్వు ఏవైతే బైబిల్ మీద తిరగాలని ఆశ ఉంటుందో, సినిమానికి వాటికి వెళ్ళాలని ఆశ ఉంటుందో, వాటిని త్యాగం చేసుకోవడమే వెండి, బంగారం, వెళ్ళగలరా. దానికంటే ప్రభావ నీ పని నాకు ముఖ్యం, నీ మందిరం నాకు ముఖ్యం, నీకోసం నా కోసం నీ సమస్తాన్ని నువ్వు శిలువలో అర్పించేశావు. ఇప్పుడు నీకోసం నా సమస్తం ఇచ్చేసుకుంటా, నా కోరిక చంపేసుకుంటా, నా ఇష్టాలు చంపేసుకుంటా. నీ ఇష్టమే నా ఇష్టం, నీ కోరికే నా కోరిక, నీ చిత్తమే నా చిత్తం. అప్పుడు చూడు జీవితం జీవించే ఎలా ఉంటుంది, ఎలాంటి జీవితం జీవించాలి అంటే రేపు మనం చనిపోయినా సరే అనేకుల గుండెల్లో మనం బ్రతుకున్నాం. వాళ్ళు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. లేకపోతే పుట్టామా చచ్చామా అంటే సాగులో పశువులు కూడా పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. వాటిని మర్చిపోతున్నారు, మనని కూడా మర్చిపోతారు. ప్రార్థన చేసుకున్నాం.